భుజం నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముందు మనం ఏ కారణం వల్ల భుజం నొప్పి వచ్చిందో అని తెలుసుకుంటే గనక దానికి చికిత్స మనకి ఈజీ అవుతుంది. సో, ఈ భుజం నొప్పికి ముఖ్యమైన కారణాలు మొట్టమొదట వచ్చేసి ఈ భుజం చుట్టూ 4 కండరాలు ఉంటాయి. సో, ఈ 4 కండరాలు భుజంకున్న ఎముకకి అటాచ్ అయ్యి ఆ భుజాన్ని పైకి లేపేదానికి దోహదపడతాయి. ఏదైతే కండరాలు ఈ ఎముకకి అటాచ్ అయిన చోట వాపు చేరుతుందో లేదా ఎక్కువ స్ట్రెయిన్ అయితే గనక మాత్రం దాన్ని మనం ఈ సుప్రాస్పైనేటస్ టెండనైటిస్ అని మనం అంటాం. సో, ఇది ముఖ్యమైన కారణం. ఇప్పుడు ఎక్కువగా కంప్యూటర్ వాడే వాళ్ళలో కానివ్వండి లేదా ల్యాప్టాప్స్ వాడే వాళ్ళలో కానివ్వండి, వారు సరైన పోస్చర్లో కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ లేదా సెల్ ఫోన్ కూడా ఎక్కువ వాడే వాళ్ళల్లో పొజిషన్ సరిగా లేకపోవడం వల్ల ఈ కండరం అనేది ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి తద్వారా దాని మీద ప్రెషర్ ఎక్కువ పడి ఈ వాపు చేరడం వల్ల వారికి భుజం నొప్పి వస్తూ ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి ఎక్కువగా స్పోర్ట్స్ ఆడే అలవాటు కూడా ఉంటుంది, లేదా జిమ్ ఎక్కువ చేసే వాళ్ళలో కూడా ఈ కండరం ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ కండరం చుట్టూతా కూడా మీకు కొన్ని కాపుతిత్తులన్నీ ఉంటాయి. వాటిని మనం బర్సా అని అంటాము. సో, ఈ సబాక్రోమియల్ బర్సా అని కానివ్వండి లేదా సబ్టెల్డాయిడ్ బర్సా అని కానివ్వండి, ఈ కాపుతిత్తులో నీరు ఎక్కువ చేయడం వల్ల ఇరిటేట్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఈ బర్సైటిస్ రావడం వల్ల కూడా ఈ భుజం నొప్పి అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా స్పోర్ట్స్ ఆడే వాళ్ళల్లో ఎప్పుడైనా కింద పడ్డప్పుడు చికిత్స తీసుకోపోయినా కూడా వాళ్ళకి ఈ నొప్పి ఎక్కువ కాలం ఉంటానే ఉంటుంది. ఒకవేళ కింద పడినప్పుడు యూజువల్గా ఏమవుతుందంటే ఈ 4 కండరాలు ఏదైతే రొటేటర్ కఫ్ అని మనం అనుకున్నామో ఈ కండరం తెగడం వల్ల, అంటే రొటేటర్ కఫ్ టేర్స్ రావడం వల్ల కూడా వీళ్ళకి భుజం నొప్పి ఉంటా ఉంటుంది. అలానే కంప్లీట్ టేర్ అయితే కనుక ఈ నొప్పితో పాటు భుజం కూడా వీరు పైకి లేపలేరు. ఈ రొటేటర్ కఫ్ టేర్స్, దాంతో సుప్రాస్పైనేటస్ టెండనైటిస్తో పాటు షుగర్ ఎక్కువగా కంట్రోల్లో లేని వాళ్ళల్లో కానివ్వండి లేదా అసలు భుజం ఎక్సర్సైజెస్ చేయని వాళ్ళల్లో ఈ భుజం చుట్టూ ఉన్న కండరాలు మరియు పొర ఏదైతే ఉందో అది టైట్ అయిపోతూ ఉంటుంది. సో, దాన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ లేదా పెరియాథ్రైటిస్ షోల్డర్ అని మనం అంటాం. సో, వీటికి ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే షుగర్ కంట్రోల్లో లేకపోవడము. సో, ఈ పొర టైట్ అవడం వల్ల వీళ్ళకి కొన్నిసార్లు నిద్రలేని రాత్రులు కూడా గడపాల్సి వస్తుంది. ఈ నొప్పి అనేది యూజువల్గా సంవత్సరంన్నర వరకు ఉంటుంది. సంవత్సరంన్నర తర్వాత నొప్పి తగ్గిపోతుంది కానీ భుజము స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. సో, ఈ స్టిఫ్నెస్కి తర్వాత పెయిన్కి కూడా ముందే జాగ్రత్త తీసుకుంటే మాత్రం ఈ సంవత్సరంన్నర కాస్త ఒక 2-3 నెలల్లోనే ఈ పెయిన్ తగ్గిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఈ భుజం దగ్గర బైసెప్స్ అనే కండరము కూడా టెండన్ అని కూడా ఉంటుంది. సో, దీని మీద కూడా ఎక్కువగా ప్రెషర్ పడితే కనుక ఈ బైసెప్స్ టెండనైటిస్ అనే కారణం ద్వారా కూడా వీళ్ళకి ఈ భుజం నొప్పి అనేది వస్తూ ఉంటుంది. కొంతమంది పుట్టుక రీత్యా ఈ భుజం దగ్గర ఒక చిన్న ఎముక యాక్రోమియాన్ అని ఉంటుంది భుజం పక్కన. సో, ఈ యాక్రోమియాన్ అనే ఎముక ఈ రొటేటర్ కఫ్ మీద ఎక్కువగా గుచ్చుతూ ఉండడం వల్ల కూడా ఈ కండరం అనేది తెగే అవకాశం లేదా చెయ్యి పైకి లేపినప్పుడు భుజం నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని నిర్ధారించడం ఎలా? సో, ఈ కారణంకి ఏదైతే సమస్య కారణం ఉందో కొన్ని క్లినికల్ టెస్టుల ద్వారా మనం ఒక అంచనాకి రావచ్చు ఈ భుజం నొప్పి అనేది ఎందుకు వస్తూ ఉంది అనేసి. అలా కాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ కానివ్వండి లేదా ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కూడా ఈ భుజం నొప్పి ఎందువల్ల వస్తుంది అని మనం నిర్ధారించవచ్చు. సో, ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఎంఆర్ఐ స్కాన్ ద్వారా ఈ భుజం నొప్పి ఎందుకు వస్తుందో దానికి కారణం మనకి ఒక అంచనాకు వస్తాము. దీని తర్వాత కారణం తెలిసిన తర్వాత ఏ కండిషన్కి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలో ఆర్థోపెడిక్ సర్జన్ని సంప్రదిస్తే కనుక వారు చెప్తారు. ఫస్ట్ వచ్చేసి ఈ కాపుతిత్తులో వాపు తగ్గడం కానివ్వండి, నొప్పి తగ్గడానికి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనే మందులు వాడాల్సి ఉంటుంది. భుజం చుట్టూ నొప్పికి ఒక టాపికల్ జెల్ అప్లికేషన్స్ నొప్పి తగ్గించడానికి ట్యూబ్స్ ద్వారా నొప్పి తగ్గించడానికి ఆయింట్మెంట్స్ అలాంటివి రాస్తే కూడా తాత్కాలికంగా కొద్దిగా నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. అదే ఫ్రోజన్ షోల్డర్ అయితే మాత్రం క్రమం తప్పకుండా ఈ షోల్డర్ ఎక్సర్సైజెస్ అనేది మాత్రం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. సో, ఆ ఎక్సర్సైజెస్లో ముఖ్యంగా ఫిజియోథెరపిస్ట్ని సంప్రదిస్తే వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భుజం ఎక్సర్సైజెస్ ఈ కార్డ్మెంట్ వీల్ ఎక్సర్సైజెస్ అని, పెండులం ఎక్సర్సైజెస్ అని, షోల్డర్ రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ చుట్టూ టైట్ అయిన పొర కొద్దిగా రిలాక్స్ అయ్యి లూజ్ అయ్యి మూమెంట్స్ అనేది ఫ్రీ అవుతూ ఉంటుంది. దాంతోపాటు పెయిన్ రిలీఫ్ కూడా వీళ్ళకి వస్తుంది. అదే రొటేటర్ కఫ్ టేర్ ఉన్న వాళ్ళల్లో ఈ పార్షల్ టేరా కంప్లీట్ టేరా అన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఉంటుంది. అదే పార్షల్ టేర్ అయితే మాత్రం వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఒక 6 వీక్స్ ఎక్కువగా స్ట్రెన్యూస్ యాక్టివిటీస్ అవి చేయకుండా ఒక 2 to 3 వీక్స్ ఒక షోల్డర్
బ్రేస్ కానీ ఇమ్మొబిలైజర్ కానీ ఇచ్చి దాని తర్వాత స్లోగా ఈ రీహాబిలిటేషన్ లేదా ఎక్సర్సైజెస్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. యూజువల్గా స్టార్టింగ్ కొద్దిగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ దాంతోపాటు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే ఈ పార్షియల్ రొటేటర్ కఫ్ టేర్ ఉండి హీల్ అయ్యి దాని తర్వాత ఈ భుజం నొప్పి నుంచి బయటపడవచ్చు. అలా కాకుండా సుప్రాస్పైనటస్ టెండనైటిస్, బైసెప్స్ టెండనైటిస్ అనే కండిషన్స్కి అయితే మాత్రం ఫిజియోథెరపీలో అల్ట్రాసౌండ్ థెరపీ, షార్ట్ వేవ్ డయేథెరమీ అనే ఎలక్ట్రోథెరపీ విధానాల ద్వారా ఈ రోజుకి ఒక్కసారి ఈ ఫిజియోథెరపీ నొప్పి దాన్ని బట్టి ఒక 5 రోజుల నుంచి 10 రోజులు చేసిన తర్వాత ఈ మందులు వాడడంతో పాటు ఈ ఎక్సర్సైజెస్ కూడా చేస్తే కనుక మాత్రం ఈ నొప్పి నుంచి బయటపడవచ్చు. అదే కంప్యూటర్ రాంగ్ పోస్చర్ వాడడం వల్ల లేదా ల్యాప్టాప్స్ రాంగ్ పోస్చర్లో వాడడం వల్ల ఈ ప్రాబ్లం వస్తే కనుక మాత్రం హైట్ అనేది ఏదైతే సీట్ వాళ్ళు కూర్చున్న సీట్ అడ్జస్ట్ చేసి ఈ కీబోర్డ్కి 90 degreesలో భుజము మరియు ఎల్బో వచ్చేటట్టు చూసుకోవాలి. టాప్ ఆఫ్ ద మానిటర్, ఈ కంప్యూటర్ మానిటర్ ఏదైతే ఉందో మన కళ్ళకి ప్యారలల్ హైట్లో ఉండేటట్టు చూసుకొని ప్రతి 1 అవర్లీ ఒక 5 to 10 minutes బ్రేక్ తీసుకొని ఈ భుజం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే కనుక మాత్రం ఈ భుజం నొప్పి అనేది వారి దరి చేరదు. అలా కాకుండా వీటన్నిటితో ట్రై చేసి అప్పటికీ భుజం నొప్పి ఉంటే కనుక మాత్రం ఈ టెండనైటిస్కి లేదా పార్షియల్టీస్కి ఇప్పుడు లేటెస్ట్గా పిఆర్పి థెరపీ అనేది అందుబాటులో ఉంది. అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. సో పేషెంట్ దగ్గర నుంచి వారి సొంత బ్లడ్ తీసుకొని దాంట్లోంచి ఈ గాయం మానేదానికి ప్లేట్లెట్ అనే కణాలు తీసుకొని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆ ప్లేట్లెట్లు అనే కణాలు అక్కడికి చేరి ఈ గాయం తొందరగా మానడానికి ఉపయోగపడతాయి. సో ఇది మనం యూజువలీ 3 సెషన్స్లో చేస్తాము. ఒక్కో సెషన్కి మధ్యలో 2 నుంచి 3 వారాలు గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత జెంటిల్గా ఎక్సర్సైజెస్ చేస్తే కనుక మాత్రం ఈ షోల్డర్ పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అదే ఫ్రోజన్ షోల్డర్లో వాళ్ళలో అయితే మాత్రం స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఈ లోపల ఉన్న వాపు లేదా వాతం కూడా తగ్గి వాళ్ళు ఎక్సర్సైజెస్ ఫ్రీగా చేసేదానికి స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు భరించలేని నొప్పి ఉంటే కనుక మాత్రం స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ ఫిజియోథెరపీతో పాటు ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి వీళ్ళలో నొప్పి తగ్గకపోతే కనుక ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళి ఈ ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్కి మ్యానిపులేషన్ అండర్ ఎనస్థీషియా అని మనం అంటాము, లేదా ఈ కీహోల్ సర్జరీ లేదా ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా మనము ఈ పొర ఏదైతే టైట్ అయిందో దాన్ని రిలీజ్, అంటే క్యాప్సులర్ రిలీజ్ అనే సర్జరీ ద్వారా ఈ పేషెంట్కి షోల్డర్ నొప్పిని తగ్గించవచ్చు. అదే రొటేటర్ కఫ్ టేర్స్ కంప్లీట్గా అయితే మాత్రం వీళ్ళలో మనం ఏదైతే ఆర్థ్రోస్కోపీ లేదా కీహోల్ సర్జరీ ద్వారా కండరాలు ఏదైతే తెగినాయో మళ్ళీ తిరిగి ఆ బోన్కి అటాచ్ చేసి కుట్లు వేయాల్సి ఉంటుంది యాంకర్స్ అనే పరికరాల ఉపయోగంతో. ఇది చిన్న ఆర్థ్రోస్కోపీ ఘాటుతో మొత్తం షోల్డర్ ఓపెన్ చేయకుండా ఇప్పుడు లేటెస్ట్ పద్ధతి ద్వారా ఈ రొటేటర్ కఫ్ రిపేర్ చేయడం ద్వారా దాని తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తే కనుక వీళ్ళకి షోల్డర్ పెయిన్ అనేది తగ్గిపోతుంది.